వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై నిప్పులు చెరిగారు. అలానే కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. జగన్ను ప్రగతి భవన్ కు పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతి ఇచ్చింది కేసీఆర్ కాదా అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదని అన్నారు. కేసీఆర్ చెల్లని రూపాయి లాంటి వ్యక్తి అని సీఎం అభివర్ణించారు. కేసీఆర్ ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండే కేసీఆర్ ను గద్దె దింపి అధికారంలోకి వచ్చానని గుర్తు చేశారు. అలానే కేటీఆర్ ఓ పిచ్చోడని, ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని, కేసులకు భయపడితే క్రైమ్ చేయరని తెలిపారు. స్పైడర్స్ సినిమాలో విలన్ లానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆ విలన్ లాగానే తెలంగాణలో ఎవరైనా చనిపోతే తీన్మార్ వేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని తాను ఎక్కడా చూడలేదన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడన్నా ఉంటుందా? ఏందయ్య వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటిరి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. పురాణాల నుంచి నిన్న మొన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి.